జానయ్య మీరు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి వల్ల కొంత పాత కొత్త అనేది మాత్రం అది నడుస్తుంది. ఆ విషయంలో ఎవరికి చైర్మన్ పదవి వస్తుంది అనేది మాత్రం తెలుసు. అంటే నాకంటూ కూడా అంటే చౌటుప్పల్లో కాంగ్రెస్ గన్ షాట్ గెలుస్తుందా? చౌటుప్పల్లో కాంగ్రెస్ గన్ షాట్ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది, కానీ అభ్యర్థుల మధ్య నేను చైర్మన్ అంటే నేను చైర్మన్ అనే ఒక సరే నేను చైర్మన్ అంటే అది ఎలక్షన్ తర్వాత కదా, ముందు కౌన్సిలర్ గా గెలవాలి. కౌన్సిలర్ గా అక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డుల్లో ఎవరికి ఎక్కువ ఎవరెవరు ఎన్ని వార్డ్స్ గెలవచ్చు? మొత్తం 20 వార్డులు చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నాయి. 20 వార్డులలో 11 వార్డులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళే చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి సిపిఎం మద్దతు తోటి చైర్మన్ కావడం, తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం తోటి అంత బీఆర్ఎస్ ఖాతాలో పడిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎవరైతే పార్టీలు మారి వచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఓడగొట్టాలనేది పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు ఉన్న వాళ్ళ టార్గెట్. కాబట్టి ఎగ్జాంపుల్ గా వెన్రెడ్డి రాజు అనే వ్యక్తి చైర్మన్ గా ఉన్నారు, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా ఆయన కొంత ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంకా ఇద్దరు కూడా పదవి ఆశించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరి మధ్య ఒకరిపై ఒకరిని ఓడగొట్టేందుకు కూడా ఒకరు చూస్తున్నారు అనేది కూడా కొంత ఎక్కువ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ విషయం లెక్క నాకు క్లియర్ గా చెప్పండి. ఒక్క నిమిషం నేను అడిగిందని చెప్పండి. ఇప్పుడు చండూరు బీఆర్ఎస్ ఎడ్జ్ అన్నారు, చౌటుప్పల్ కాంగ్రెస్ కెన్ని బీఆర్ఎస్ కెన్ని మీ గెస్? బీజేపీ ఏమన్నా ఉందా అక్కడ? బీజేపీ కూడా పోటీ చేసింది, కానీ అక్కడ బీజేపీకి గతంలో ఉన్న ఏదైతే చౌటుప్పల్ పట్టణం బలంగా ఉన్నప్పటికీ స్థానాలు అయితే గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 నుంచి 13 వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 4 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది. క్లియర్ కాంగ్రెస్ క్లియర్ గా చౌటుప్పల్లో గెలిచే అవకాశం. ఎస్, నాకు అంతవరకే చెప్పండి. నేను అడిగిన వాటికే చెప్పండి, ఎందుకంటే చాలా జిల్లాలు వెళ్లాల్సి ఉంది డీటెయిల్ గా. నెక్స్ట్ నల్గొండ జిల్లాలో దీని తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గం పోదా? నాగార్జున సాగర్ లో ఏముంది? హాలియా, నందికొండనా? ఆలియా, నందికొండ రెండు మున్సిపాలిటీలు. ఓకే, జైవీర్ రెడ్డి జానారెడ్డి తనయుడు ఎట్లా ఉంది అక్కడ కూడా? ఒక్కొక్కటి చెప్తాను. నందికొండలో ఎన్ని నందికొండలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని గెలుస్తారు? 12. నందికొండలో 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డులలో కూడా 9 వార్డుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మిగతా 3 వార్డుల వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, అంటే సో కాంగ్రెస్ క్లియర్ గా ఎడ్జ్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా ఎడ్జ్ ఉంది. చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. ఓకే, అంటే జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇంకా జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ కొడుకు జైవీర్ రెడ్డి కూడా బాగా చూసుకుంటే. అవును, మాజీ ఎమ్మెల్యే భగత్ ఇక్కడ స్థానికంగా ఉండకపోవడం కార్యకర్తల విషయంలో కొంత అది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అధికార పార్టీ కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడం, ఇక్కడ ఆ 2 మున్సిపాలిటీలకు, అది నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు వచ్చే అవకాశమే ఉంది. ఓకే ఓకే, సో నెక్స్ట్ మన దేవరకొండ నియోజకవర్గంలో దేవరకొండ మున్సిపాలిటీ ఉంది. దేవరకొండ ఒకటేనా? దేవరకొండ కాన్స్టిట్యున్సీలో దేవరకొండ మున్సిపాలిటీ ఒకటి. ఓకే, అది ఎవరికి వెళ్లే అవకాశం ఉంది? కొంత సిపిఐ ప్రభావం కూడా ఉంటుంది కదా దేవరకొండలో. గతంలో సిపిఎం ప్రభావం ఉండేది, కానీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినటువంటి రవీంద్ర నాయక్ వచ్చిన తర్వాత ఆ సిపిఐ పార్టీకి సంబంధించి కొంత ప్రభావం అయితే తగ్గుతుంటూ వచ్చింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేవరకొండలో కూడా ఈ రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన చేసినప్పుడు కూడా కొన్ని పట్టణానికి సంబంధించి హామీలు ఇవ్వడం తోటి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని రావచ్చు? దేవరకొండకు సంబంధించి 22 వార్డ్స్ ఉన్నాయి. మొత్తం దాదాపుగా 15 వార్డ్స్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉజ్జాయింపుగా చెప్పండి. 15 కాకుండా 12 నుంచి 14 ఇట్లా రేంజ్ లో చెప్పండి.
సో ఎందుకంటే 15 అంటే 15 ఎగ్జాక్ట్ కాకుండా సో 15 క్లియర్ గా కాంగ్రెస్ కు ఉంది దేవరకొండ మున్సిపాలిటీ అంతేనా? ఆ దేవరకొండ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎక్కువ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి టోటల్ సీట్స్ 22 వార్డ్స్ ఉంటాయి. 22 వార్డ్స్ లో దాదాపుగా 11 వార్డ్స్ వస్తేనే చైర్మన్ అవకాశం ఉంటుంది. 12 వార్డ్స్ వస్తే ఖచ్చితంగా చైర్మన్ అవకాశం ఉంటుంది. కాబట్టి 12 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే విషయంలో నేను అట్లా చెప్తున్నాను. యా, నెక్స్ట్ సూర్యాపేట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గాలు ఏమున్నాయి? సూర్యాపేట ఒకటేనా? సూర్యాపేట ఒకటే మున్సిపాలిటీ. తిరుమలగిరి తుంగతుర్తి కిందకి వస్తుందా తిరుమలగిరి? అవును. ఓకే, సో సూర్యాపేట మున్సిపాలిటీ జగదీష్ రెడ్డి లాస్ట్ టైం బీఆర్ఎస్ఏ. నాకు తెలిసి ఆయన జనరల్ సీట్ ఉన్నా సరే అక్కడ బహుశా దళిత్ ఎస్సీకి ఇచ్చినట్టున్నారు. ఎస్సీకి ఇవ్వడం జరిగింది. ఎస్, ఇప్పుడు ఎట్లా ఉంది? జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మిగతా 11 మంది కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. సో జగదీష్ రెడ్డి గెలుస్తున్నారా సూర్యాపేట మున్సిపాలిటీ? సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం పోటాపోటీగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయినా కానీ అది చైర్మన్ పీఠం దక్కించుకునే అన్ని స్థానాల్లో వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎన్నున్నాయి సూర్యాపేటలో ఎన్నున్నాయి? 48 వార్డ్స్ మొత్తం. 48 వార్డ్స్ కు సంబంధించి మొత్తం 48 వార్డ్స్ లో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అందరు అభ్యర్థులను ప్రచారం స్థితి ఉంది. కానీ ఇటు తుంగతుర్తి సంబంధించి ఇప్పుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి చనిపోయారు కాబట్టి ఆయన వర్గానికి ఎక్కువ టికెట్లు వచ్చాయా, పటేల్ రమేష్ రెడ్డికి వచ్చాయా? వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా? ఇదే ఏదైతే నామినేషన్ల పర్వం కంటే ముందు నామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇద్దరు కూడా పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, ఇటు సర్వోత్తమ్ రెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డితో పాటు అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా అక్కడే కూర్చోవడం, వాళ్ళు ఎవరెవరు అభ్యర్థులు బలంగా ఉన్నారనే విషయం పైన కూడా ఇద్దరు చర్చించుకొని ఖచ్చితంగా ఈ సూర్యాపేట చైర్మన్ సీట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈయన వర్గం ఆయన వర్గం అని కాకుండా కూడా ఎవరైతే బలమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకే ఖచ్చితంగా బీఫామ్ ఇద్దామనే విషయంలో ఇద్దరు కూడా ఒకటి కావడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కలిసి కూడా ప్రచారం చేస్తున్న క్రమంలో అక్కడ వర్గపోరుది కొంత తగ్గుముఖంగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మాత్రం పోటాపోటీగా ఉంది అనేది మాత్రం చెప్పవచ్చు. ఎవరికి మెజార్టీ సీట్లు వస్తాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి అయితే కనపడతలేదు. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీ కూడా కొంత ప్రభావం, ఎవరైతే సంకినేని వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన కూడా కొన్ని వార్డులలో అభ్యర్థులను నిలబెట్టడం తోటి ఇక్కడ కొంత ఎవరికి ఖచ్చితంగా పీఠం దక్కుతుంది అనేది మాత్రం, పీఠం దక్కించుకునే అన్ని స్థానాలు ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఇంకా. సో హోరాహోరీ పోరు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, హోరాహోరీ పోరు సూర్యాపేట. బీజేపీ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ కొన్ని వార్డ్స్ వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ హోరాహోరీ మాత్రం సూర్యాపేటలో ఖచ్చితంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కొద్దాం. హుజూర్ నగర్ ఒకటి ఉంటుంది మున్సిపాలిటీ, నేరేడ్చర్ల కోదాడ. కోదాడ పద్మావతి రెడ్డి కిందకి వస్తుంది. హుజూర్ నగర్ నేరేడ్చర్ల ఈ రెండు చోట్ల ఎట్లా ఉందో క్లియర్ గా కాంగ్రెస్? నేరేడ్చర్ల హుజూర్ నగర్ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే హుజూర్ నగర్ లో ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం కావడం జరిగింది. ఇటు నేరేడ్చర్ల కూడా మరొక స్థానం ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు నేరేడ్చర్లో 12 వార్డ్స్ ఉన్నాయి. అటు ఈ 12 వార్డ్స్ కు సంబంధించి కూడా దాదాపుగా వాళ్ళకంటే చైర్మన్ పీఠం దక్కించుకునే కంటే ఇంకా ఎక్కువ కూడా సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ లో సరైన